స్పీడ్ ఓకేనా. 9వ వార్డులో మన వార్డు అధ్యక్షుడు బుర్రా శ్రీనివాసు, అదేవిధంగా సమ్మయ్య, రవి, మన ప్రవీణు, మన వాళ్ళందరి ఆధ్వర్యంలో, వీరస్వామి అందరి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకు కేసీఆర్ గారు కారు గుర్తు వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి మహిళా మనులు కానీ అందరూ కలిసి ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిండు. గడప గడప తిరిగి మీ ఓటు కారు గుర్తుకే వేయాలి. ఎందుకంటే మన వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిచినట్టయితే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమించినటువంటి వ్యక్తులలో మొదటివాడు. పార్లమెంటులో ప్రశ్నించే గొంతుగా ఉండాలి కాబట్టి వినోద్ కుమార్ని అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి వీరి నాయకత్వంలో ఈరోజు గడప గడపకు తిరగడం జరిగింది. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మనోళ్లకు. ఎందుకంటే మేము ఇదివరకు 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కేసీఆర్ గారే చేసిండు. వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారికి అతి సన్నిహితుడు కాబట్టి వినోద్ కుమార్ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఇంటింటికి చెప్తున్నారు. అదేవిధంగా జమ్మిగూడ పట్టణ పరిధిలోని 30 వార్డులలో 30 డివిజన్లలో ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. అత్యధిక మేరతోటి వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మిగూడ పట్టణ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేస్తున్న ఏమనగా జమ్మికుంట అత్యధిక మేయర్ తోటి వినోద్ కుమార్ గారిని భారీ మేయర్ తోటి గెలిపించాలని చెప్పి మా జమ్మిగూడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు, 30 వార్డులో ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వినోద్ కుమార్ గెలుపు కొరకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నందుకు టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తుల గుర్తు ఉంచుకో, గుర్తుల గుర్తు ఉంచుకో. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వినోదన్న నాయకత్వం, వినోదన్న నాయకత్వం, కౌశిక్ నాయకత్వం.